అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. శివాలయంలో అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. నంది రెండు కొమ్మల మధ్య నుండి పరమేశ్వరుని చూడాలి అంటారు. నంది చెవిలో తమ కోరికలు చెప్పుకుంటే తప్పక నెరవేరుతాయి అని నమ్ముతారు. ఇలా శివాలయంలో శివ సన్నిధిలో ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి నంది ఎవరు, అసలు ఈ నందీశ్వరుని చరిత్ర ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవాస్య సేవార్థం అనుజ్ఞాదాతుమర్హసి అంటే భక్తవత్సలుడైన సాంబశివునికి ఆనందప్రదుడైన నందీశ్వర నీకు నమస్కారం. ఆ మహాశివుణ్ణి సేవించడానికై నాకు అనుజ్ఞ ప్రసాదించు అని చెప్పి నందీశ్వరుని వేడుకునే శివదర్శనం చేస్తాం. అసలు నందీశ్వరునికి ఇంత ప్రాధాన్యత ఏ విధంగా వచ్చింది? ఇంతమంది దేవతామూర్తులు ఉండగా శివుడికి ఎదురుగా నంది మాత్రమే ఉండడంలో గల కారణం ఏంటి అంటే, పూర్వం శిలాదుడు అనేటువంటి ఒక ఋషి ఉండేవాడు. ఎంతటి జ్ఞానాన్ని సాధించినా, ఎంత గౌరవాన్ని సంపాదించినా సంతానం లేకపోవడం అనేది ఆయనకు లోటుగా ఉండేది. సంతానం కోరుతూ పరమేశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఏళ్లు గడుస్తున్నా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తన శరీరం చెదలు పట్టినా పుట్టలు పట్టినా తన యొక్క తపస్సును కొనసాగిస్తూనే ఉన్నాడు. అతని యొక్క తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తనకు ఒక పుత్రుడు కావాలని, అది కూడా అయోనిజుడైన పుత్రుడు అంటే స్త్రీ గర్భవాసాన్ని కాకుండా తనంత తానుగా ఉద్భవించేటువంటి పుత్రుడు కావాలి అని చెప్పి వరాన్ని కోరుకున్నాడు. పరమేశ్వరుడు తదాస్తు అని చెప్పి వరం ఇచ్చాడు. పరమేశ్వరుని యొక్క వరాన్ని తీసుకున్నటువంటి శిలాదుడు ఒకరోజు యజ్ఞం చేస్తూ ఉండగా యజ్ఞకుడు అన్నట్టు ఒక బాలుడు ఉద్భవించాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టారు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడు అని అర్థమట. దినదిన ప్రవర్ధమానమైనటువంటి నంది చిన్న వయసులోనే సమస్త విద్యలను కూడా అవపోసన పట్టేశాడు. ఇదిలా ఉండగా ఒకరోజు శిలాదుడి యొక్క ఆశ్రమానికి మిత్రావరుణులు అనేటువంటి ఇద్దరు మహర్షులు వచ్చారట. వారిద్దరూ కూడా ఆశ్రమంలో తిరుగుతున్నటువంటి నందిని చూసి ఎంతో ముచ్చటపడి నందిని ఆశీర్వదించాలి అని అనుకున్నారు. దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించే లోపే నంది వైపు తీక్షణంగా చూసి విచారంతో వెనుతిరిగి వెళ్ళిపోయారు. విచారాన్ని గుర్తించినటువంటి శిలాదుడు మీ యొక్క విచారానికి కారణం ఏమిటి చెప్పండి అని ప్రాధేయపడగా మిత్రావణులు నంది అల్పాయుష్కుడని, త్వరలోనే అతని ఆయువు తీరిపోబోతుందని చెప్పారు. దానితో తీవ్ర విచారంలో మునిగిపోయాడు శిలాదుడు. కానీ నంది మాత్రం ఏమాత్రం భయపడకుండా తండ్రి అని శిలాదుడిని ఓదార్చి పరమేశ్వరుని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టి అనతి కాలంలోనే నంది యొక్క తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. శివయ్య దివ్య మంగళ స్వరూపాన్ని చూసినటువంటి నంది తన ఆయుష్ విషయమే కాక ఇహలోకాన్ని మరిచిపోయాడు. అందుకే వరం కోరుకోమంటే నిరంతరం నిన్ను ఇలా చూస్తూ ఉండడం తప్ప నాకు ఇంకేం కావాలి, ప్రతి క్షణం నీ ఎదురుగా నీ సన్నిధిలోనే ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు అని వేడుకున్నాడు. అతని యొక్క వినయానికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు తన మెడలో బంగారు మణిమాలను నంది మెడలో వేశాడు. వెంటనే నందికి కూడా శివుడి మాదిరిగానే 3వ కన్ను, 5 ముఖాలు, 10 భుజాలు సంతరించుకుని నందీశ్వరుడయ్యాడు. శివుడు నంది కోరుకున్నట్టుగానే నిరంతరం తనకు ఎదురుగా ఉండేలా వరాన్ని ఇస్తాడు. అందుకే ఏ శివాలయంలో చూసినా శివునికి ఎదురుగా నంది కనిపిస్తూ ఉంటుంది. పరమేశ్వరుడు నందిని తన వాహనంగా చేసుకోవడమే కాకుండా ప్రమద గణాలకు అధిపతిని చేశాడు. ఆనాటి నుండి నందీశ్వరుడు శివుడికి వాహనంగా ఆయన కాచుకుంటూ ఉంటూ ప్రమద గణాలలో ముఖ్యులుగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. క్షీరసాగర మదనం సమయంలో హలాహలం అనేటువంటి విషం వెలువడినప్పుడు ఆ విషాన్ని స్వీకరించడానికి మహాదేవతలు సైతం వెనకడుగు వేస్తే ఆ విషాన్ని పరమేశ్వరుడు స్వీకరించాడు. పరమేశ్వరుడు హలాహలం స్వీకరించే సందర్భంలో ఆయన నోటి నుంచి 2 చుక్కల విషం నేల మీద పడితే నందీశ్వరుడు ఏమాత్రం ఆలోచించకుండా ఆ హలాహలాన్ని చప్పరించేశాడట. అంతటి శివభక్తుడు నందీశ్వరుడు. ఇటువంటి నందీశ్వరుడి యొక్క 2 కొమ్ముల మధ్య ప్రదోష కాలంలో పరమేశ్వరుడు తాండవం చేస్తూ ఉంటాడు అని శివపురాణం చెప్తోంది. నందీశ్వరుడికి పరమ ప్రీతి పాత్రమైనటువంటి తిథి త్రయోదశి. త్రయోదశి రోజు ప్రదోష కాలంలో ఎవరైతే నందీశ్వరునికి అభిషేకం చేస్తారో వారి జాతకంలో ఉన్నటువంటి సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయట. ఇలా అల్పాయుష్కుడై జన్మించి కూడా పరమేశ్వరుణ్ణి మెప్పించి శివ సన్నిధిలోనే నిరంతరం ఉండేలా వరాన్ని పొందినటువంటి నందీశ్వరుని యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర ఇది. నందీశ్వరుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ